ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, ఈ నామానికి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. తండ్రి, ఈ రోజున ఈ విధంగా ఈ మాటల్ని తండ్రి ధ్యానించడానికి ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా పట్ల తండ్రి నీ చిత్తం ఏమై ఉన్నది తండ్రి. నీ చిత్త ప్రకారంగా తండ్రి మేము నడుచుకునేటట్లు, నీకు మహిమ కలిగేటట్లు తండ్రి, నీ వాక్యం చేత తండ్రి మమ్మల్ని బలపరచండి. నీ ఆలోచన ప్రకారంగా నడిపించండి. నీ చిత్తాన్ని నెరవేర్చి బిడ్డలుగా తండ్రి ఈ భూమి మీద బ్రతకడానికి తండ్రి కావలసిన సహాయాన్ని మాకు దయచేసి మా ద్వారా నువ్వు మహిమ పొందమని ప్రార్థిస్తూ ప్రార్థన మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నూతన సృష్టి అనగా ఏమిటి? నూతన సృష్టి అంటే మనకు సృష్టి అనగానే భూమి, ఆకాశం, నక్షత్రాలు, చెట్లు, దేవుడు చేసిన ప్రతిదీ ఒక సృష్టిగా మనము చెప్పుకుంటున్నాం. దేవుని సృష్టి అని అనుకుంటున్నాం. దేవుడు చేసిన ప్రతి వాటిని మనము దేవుడు చేసిన సృష్టి అని చెప్తున్నాం. నిజానికి దేవుని సృష్టి అనగా దేవుడు చేసిన ప్రతిదీ ఈ భూమి, ఆకాశము, నక్షత్రాలు, సూర్యచంద్ర నక్షత్రాలు ఇవన్నీ మనము దేవుని సృష్టి అయినప్పటికీ మనుషులకు కూడా ప్రత్యేకంగా చెబుతున్న మాట మనకి బైబిల్లో కనిపిస్తుంది. సృష్టి, నూతన సృష్టి అనగా ఒక మాట మనకు కనిపిస్తుంది. నిజానికి నూతన సృష్టి అనగా మనకి దేవుడు చేసిన వస్తువులని మనం ఎలాగైతే అనుకుంటున్నామో, వాటి గురించి మనం చెప్పుకుంటున్నామో, అదే విధంగా మనిషిని బట్టి దేవుడు మీరు కూడా సృష్టి అనే మాట చెబుతున్నాడు. ఒకసారి వాక్యంలోనికి వెళ్ళి మనం చూసుకున్నట్టయితే సృష్టి, దేవుని సృష్టి అంటే ఏమిటి అని మనము బైబిల్లోనికి వెళ్ళి చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. మనము యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి ఒక మంచి మాటను గుర్తు చేస్తున్నాడు. ఎందుకంటే మనుషులు ఈ భూమిని మనం ఏదో సంపాదించి లేకుంటే ఏదో మనం కష్టపడి సాధించుకున్నదే అంటూ దేవుని దగ్గరకు వచ్చినాక ఈ రక్షణ విషయంలో లేకుంటే నూతన ఒక జీవితం గురించి కానీ మనం సొంతగా మనం కష్టం చేసి సంపాదించుకున్నది అంటూ ఏమీ లేదు. అందుకే ఇక్కడ ఒక మాట చెప్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే అని చెప్తున్నాడు. మనమంట విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు అంటున్నాడు. మనము విశ్వాసించడం వలన మనము రక్షింపబడ్డామని చెప్తున్నాడు. చెప్పుతూ ఇది మీ వలన కలిగింది కాదు, మీరు ఏదో సంపాదించి లేకుంటే మీరు ఏదో చేసి ఈ యొక్క రక్షణని సంపాదించుకున్న వాళ్ళు కాదు అని చెప్తున్నాడు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే అని చెప్తున్నాడు. నిజానికి ఈ రక్షణను మనం ఏమి చేసి సంపాదించుకున్నాము ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ మనము రక్షింపబడడానికి దేవుని కొరకు మనం ఏమి చేసి ఈ రక్షణ మనం మాకు కావాలని చెప్పి దేవుని దగ్గర అడుక్కున్నాము, లేకుంటే ఏమి పని చేసి మాకు రక్షణ కావాలని ఆ పనికి పని చేసి దేవుని దగ్గర రక్షణ తీసుకున్నాము అంటే మనం చేసిందంటూ ఏమీ లేదు, మనకు ఏది ఇచ్చిందంటే ఏమీ లేదు. కానీ దేవుడు తన కృప చేతనే మనల్ని రక్షించుకున్నాడు. అందుకే అంటాడు, ఇది నీ వలన కలిగినది కాదు, దేవుని వరం అని చెప్తున్నాడు. అంటే ఒక వరం మనకి ఇచ్చాడు, మనం రక్షింపబడడానికి వరాన్ని మనకి ఇచ్చాడు అంటే చెప్తున్నాడు. అదే కింద వచనానికి చూసుకున్నట్లయితే 9వ వచనంలో, ఇది క్రియల వలన కలిగింది కాదు గనుక ఎవడను అతిశయపడ వీలు లేదని అంటున్నాడు. అంటే నిజానికి మనం ఏ క్రియ చేసి రక్షణ సంపాదించుకున్నాము? మనం రక్షింపబడడానికి ఏ క్రియ చేస్తే మనం రక్షణలోనికి వచ్చాము అని ఆలోచిస్తే నిజానికి ఏ క్రియ మనము చేయలేదు. అందుకే అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలు లేదు. అంటే మనం ఏ క్రియ చేయలేదు రక్షణ కొరకు, అందుకే మీరు అతిశయపడొద్దు అని చెప్తున్నాడు.
నేను ఈ పని చేసి నేను ఈ రక్షణ సంపాదించుకున్నాను చెప్పడానికి ఏ వ్యక్తి ఏ పని చేయలేదు. అందుకే మీరు అతిశయపడ వీలు లేదని అంటున్నాడు. అంటే మీరు అతిశయించడానికి ఏ పని చేసి మనము రక్షణ సంపాదించుకున్నామంటే మనం చేసింది లేదు కాబట్టి దేవుడు తన కృప చేత మన పైన కృప చూపి మనకు ఒక వరంగా రక్షణనిచ్చింది కాబట్టి ఎవరు కూడా మీరు అతిశయపడొద్దు, మీరు విర్రవీగొద్దు, మీరు నేను రక్షణ పొందానని చెప్పేసి గొప్పగా మీరు ఫీల్ అవ్వద్దు అనేటి ఉద్దేశంతో దేవుడు అతిశయపడ వీలు లేదని అంటున్నాడు. అంటే మనం నిజానికి మనం చేసిందంటూ ఏమి లేదు కాబట్టి ఎటువంటి అతిశయం మనకొద్దు. ఎందుకంటే దేవుడు తన ప్రేమ చేత కృప చేత మనకి రక్షణను ఒక వరంగా ఇచ్చాడు. ఇందులో మనం సంతోషించడానికి. కానీ ఒకటి, ఎప్పుడైతే దేవుడు మనల్ని ఒక వరాన్ని మనకి ఇచ్చిన తర్వాత మనం ఎలాగ నడుచుకోవాలి? నిజానికి దేవుడు మనకి ఒక వరం ఇచ్చిండు, రక్షణలోనికి రావడానికి ఒక వరాన్ని ఇచ్చిండు. ఆ వరం ఇచ్చిన తర్వాత మనం ఏ విధంగా బ్రతకాలి? నెక్స్ట్ స్టెప్ అదే కదా. ఎందుకంటే దేవుడు మనకి తన దగ్గరికి పిలుచుకున్న తర్వాత ఒక స్టెప్ చూపిస్తున్నాడు. ఆ స్టెప్ ఏ విధంగా బ్రతకాలంటే అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంటే చెప్తున్నాడు. అంటే మనమంట ఏమిడి కొరకు మనము బ్రతకాలి, ఏమిడి కొరకు నడుచుకోవాలంటే మరియు వాటి యందు అంటే వాక్యము అందు యేసుక్రీస్తు భూమినికి వాక్యముగా ఉన్న యేసుక్రీస్తు భూమినికి శరీరధారిగా వచ్చి మనకి నేర్పించడానికి, మనల్ని ఒక మార్గంలో నడిపించడానికి వాటి యందు మనము నడుచుకోవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంట. అంటే భూమికి రావడానికి మనము ఆదాము ద్వారా భూమికి రావడం జరిగింది. కానీ ఇది ఆదాము ద్వారా భూమికి వచ్చిన తర్వాత మనము ప్రతి ఒక్కరూ పాపము చేసి దేవునికి దూరం అయిపోయాము. దేవుడు ఏదైతే తన సత్క్రియలు చేయాలనుకున్నాడో ఆ సత్క్రియలు చేయలేక మనము దేవునికి విరుద్ధంగా పాపం చేసి ఆ ఒక్క దేవుని దగ్గరికి వెళ్ళే స్థానాన్ని మనం కోల్పోయాం. కాబట్టి ఆదాము ద్వారా భూమికి వచ్చాము, దేవునికి దూరం అయిపోయాము. కానీ యేసుక్రీస్తు ద్వారా తన కుమారుడిని తన దేవుని యుద్ధకు వెళ్ళడానికి ఒక యేసుక్రీస్తుని భూమిని పంపించి వాటి యందు క్రీస్తు నందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకు మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నామంట. దేవుడు చేసిన పని అయి ఉన్నాము. యేసుక్రీస్తు ద్వారా మనము దేవుడు మళ్ళా సృష్టించుకుంటున్నాడు. ఎలాగంటే ఆదాము ద్వారా భూమికి వచ్చినాము, దేవునికి దూరం అయిపోయాము. యేసుక్రీస్తును పంపించాడు తన దగ్గరికి మళ్ళా తిరిగి వెళ్ళడానికి. అంటే ఆదాము నుండి మనం ఎలాగైతే భూమికి ఒక సృష్టిని చేసుకున్నాడు, ఆదాము ద్వారా మనం అందరిని సృష్టించుకున్నాడు భూమికి రావడానికి. మరి భూమి నుండి తిరిగి వెళ్ళడానికి క్రీస్తు యేసులో మనల్ని సృష్టించుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు మన అందరి కొరకు చనిపోయి సమాధి చేయబడి 3వ దినంలో తిరిగి లేవడం వల్ల ఎవరైతే ఆయన యందు మనము విశ్వాసం కలిగి ఉంటామో మనకి రక్షణ దొరుకుతుంది. ఆ తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళడానికి యేసుక్రీస్తు ద్వారా మనకి మార్గం ఏర్పడుతుంది. అందుకే అంటాడు, వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. అంటే కాగా ఎవడును ఇక్కడ మనకి యేసుక్రీస్తు ద్వారా మనకి ఆదాము ద్వారా మనకి భూమి రావడానికి ఎలాగైతే మనకి అవకాశం దొరికిందో అలాగనే యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి వెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. అందుకే దేవుడు తన ఉచితమైన కృప చేత మనల్ని రక్షించుకున్నాడు. రక్షించుకున్న తర్వాత మనం ఏ విధంగా మనం నడుచుకోవాలో, ఏ విధంగా మనం బ్రతకాలో, ఏ విధంగా మనము మన ప్రవర్తన కలిగి ఉండాలో ఇక్కడ 2:10 చెప్తున్నాడు. వాటి ఏంటంటే వాక్యం ముందు మనం నడుచుకోవాలి. యేసుక్రీస్తు చెప్పిన మాటల ఏందో మనం నడుచుకోవాలి.
యేసుక్రీస్తు చూపించిన మార్గంలో మనము నడుచుకోవాలి. కొత్త నిబంధన మనకి పరలోకానికి వెళ్ళడానికి మనకు మార్గదర్శిగా అన్ని విధాలుగా మనకి కొత్త నిబంధన మనకి మార్గాన్ని చూపిస్తుంది. ఈ విధంగా దేవుని దగ్గరికి వెళ్ళడానికి మన యేసుక్రీస్తు ద్వారా సృష్టించుకున్నాడు. ఆదాము ద్వారా భూమి మీదకి రావడానికి సృష్టించుకుంటే రెండవ సృష్టి యేసుక్రీస్తు ద్వారా సృష్టించుకున్నట్టు మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ 2 కొరింథీ 5:17 ఒక మాట చెప్తున్నాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని అంటున్నాడు. ఎందుకంటే ఒక సృష్టిగా మనం భూమికి వచ్చాము. ఆదాముని సృష్టించుకున్నాడు. ఆదాము ద్వారా మనం అందరం భూమికి వచ్చాము. వచ్చిన తర్వాత ఈ యొక్క సృష్టిలో మనం అందరము దేవునికి పేలైపోయినాము, దేవునికి దూరం అయిపోయినాము. మరొక ఆ దేవుని దగ్గరికి వెళ్ళడానికి మనకి వీలు లేకపోయింది. కాబట్టి యేసుక్రీస్తు ద్వారా మళ్ళొక మనకి ఒక సృష్టించుకున్నట్టు ఇక్కడ ఈ మాట చెప్తున్నాడు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని అంటున్నాడు. అంటే పాత సృష్టి ఆదాము నుండి వచ్చిన ఆ పాత సృష్టి ఏమైపోయింది అంటే మనము ఫెయిల్ అయిపోయినాం. కాబట్టి కొత్త సృష్టి మళ్ళా అయితేనే మనము పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చెబుతున్నమాట, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిన, ఇదిగో కొత్తవి ఆయను అని చెప్తున్నాడు. అంటే ఆదాము నుండి వచ్చిన సృష్టి పాతదైపోయింది. దేవునికి విరుద్ధంగా పాపం చేసి అందరూ దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయారు. కాబట్టి నూతన సృష్టిగా యేసుక్రీస్తు ద్వారా మనకి నూతన సృష్టిగా మనం కొత్తగా సృష్టిగా పిలువబడుతున్నాము. మనం కొత్త సృష్టిగా చేయబడుతున్నాము. ఎలాగంటే యేసుక్రీస్తుని ఎవరైతే నమ్మి విశ్వాసించి బాప్తిసం పొందుకుంటారో వాళ్ళు నూతన సృష్టి అని అంటున్నాడు. మరొకసారి చదువుకున్నాం ఆ మాటని. కాగా ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల అంటే ఎవరైతే యేసు క్రీస్తుని నమ్ముకుంటారో వారు నూతన సృష్టి. అంతకు ముందు వచ్చిన మనం యేసుక్రీస్తు దగ్గరికి రాకుండా ఉన్నప్పుడు పాత సృష్టి, ఆదాము నుండి వచ్చిన సృష్టి పాత సృష్టి. కాబట్టి ఆ పాత సృష్టి ద్వారా మనము పరలోకానికి వెళ్ళలేకపోయాం. కాబట్టి యేసుక్రీస్తు భూమికి వచ్చి మరొక నూతన సృష్టిగా మనల్ని తయారు చేసుకుంటున్నాడు. ఆ విధంగా మనకి నేర్పిస్తున్నాడు. నేర్పించి నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు పోవడానికి చెప్పి దేవుడు యేసుక్రీస్తు ఖచ్చితంగా చెప్పిండు. అందుకే పాత సృష్టి గతించను, ఇదిగో కొత్తవి ఆయన అని చెప్తున్నాడు. అంటే నూతన సృష్టి అనగా మనమే నూతనంగా మారుతున్నాము. బాప్తిసం ద్వారా నూతన పరచబడుతున్నాము. నూతన పరచబడిన తర్వాతనే మనకి పరలోక రాజ్యానికి అర్హులుగా ఎంచబడుతున్నాము. దేవుని పిల్లలుగా పిలువబడుతున్నాము. ఎందుకంటే ఆదాము ఒకరి నుండి అందరికి పాపం ఎలాగో ప్రవర్తించను అనే మాట చెప్తాడు. అంటే ఒకరి నుండి పాపం అందరికి సంప్రాప్తం అయింది, కానీ దేవుని దగ్గరికి వెళ్ళలేక పోయే పరిస్థితి వచ్చింది. కానీ యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన తర్వాత, నూతన సృష్టిలోనికి వచ్చిన తర్వాత అందరికీ పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.